బండి భగీరథ్కి ఎంత పాత్ర ఉన్నదో బండి సంజయ్ గారికి కూడా అంతే పాత్ర ఉన్నది, సంగప్ప గారికి కూడా అంతే పాత్ర ఉన్నది. ఇదేదో మేము బండి సంజయ్ గారి మీద కోపంతోనో లేకపోతే సంగప్ప గారి మీద కోపంతోనో చెప్పడం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా తల్లి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఈ రెండు విషయాలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు మెజిస్ట్రేట్ ముందర ఇచ్చిన వాంగ్మూలంలో కూడా బండి సంజయ్ గారి పేరు, సంగప్ప గారి పేరు ఉన్నది. కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినా ఒక నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు అతనితో పాటు ఎవరైనా సహా నిందితులు ఉంటే ఆ సహా నిందితులను వాళ్ళ అడ్రస్లు మీకు తెలిస్తే వాళ్ళను వెంటనే మీరు ఎగ్జామిన్ చేయాలి. మేము బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంటే మీరు ఒకరోజు సీదా బండి సంజయ్ ఇంటికే పోయినరు పోలీసు వాళ్ళు. మరి బండి సంజయ్ ఇంటికి ఎందుకు పోయినరు మీరు? ఆయన అనుమానం ఉంటేనే కదా పోయినప్పుడు. ఆయనప్పుడు మరి ఆయనకు ఒక నోటీస్ ఇవ్వాలిగా. మీరు నోటీస్ ఇచ్చి ఏంది సార్ మరి ఈ విధంగా వస్తున్నాయి, మీరు ఏంది సంగతి అని చెప్పండి కదా, అడగండి కదా. ఆయన ఏం చెప్తాడో వినండి. అవసరం అనుకుంటే ఆయన మీద లైట్ డిటెక్టర్ కేసు ప్రక్రియ మొదలుపెట్టండి. అదేవిధంగా ముందు సరే బండి సంజయ్ దగ్గర మీరు పోలేకపోతున్నారు, సంగప్పని అడగండి కదా. సంగప్పను డైరెక్ట్ పిలిపించి, సంగప్ప ఏంది నువ్వు బండి సంజయ్ ఇంటికి బాధితురాలని వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనను వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయినావు అని అడగాలిగా. అది కూడా అడగలేదు. సో ఆయన ఓపెన్గా బాధ్యత తిరుగుతూనే ఉన్నాడు. సిరిసిల్ల పోయి ఏంది మీ ఎస్పీ ఏమనుకుంటాడు, ఏం నిలుగుతున్నాడు, మా మీటింగ్లో కూడా వస్తలేడని డైరెక్ట్ ఆయన పంచులు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. మన సంగప్ప అయితే వచ్చి డైరెక్ట్ కేకే కట్ చేసిండు బీజేపీ ఆఫీస్లో. అంటే నేను వాళ్ళు ఏదో జైలుకు పోవాలంటలేను, వాళ్ళు జైలుకు పోవాలన్నా లేదా అనేది చట్టం నిర్ణయిస్తుంది. కానీ కనీసం ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు నిందితుడైనప్పుడు బాధితురాలు ఈయన పేరు బాజాబ్తా చెప్తున్నప్పుడు అడగాల్సిన కనీస ధర్మాన్ని కూడా మీరు పాటించడం లేదు. సో ఇదంతా తెలుసుకొని నేను 19వ తారీఖు నాడు, ఈ జూన్ 19వ తారీఖు నాడు ఒక ట్వీట్ చేసిన. బాధితురాలు ఈ విధంగా బాధపడుతున్నది, వాళ్ళమ్మ ఈ విధంగా బాధపడుతున్నది, ఆయన 3 సార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు, కానీ ఆ విషయం కూడా కనీసం బాధితురాలకి చెప్పలేదు అని నేను ట్వీట్ చేసిన వెంటనే నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి, ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆ రోజు మరి మీరు అమాయకంగా ఉన్నారేంటి సార్, ఈరోజు 20 శనివారం, ఈరోజు ఉదయం 11 గంటలకు బండి భగీరథ్ జైలు నుంచి విడుదలయ్యాడని చెప్పారు. చూడండి, ఇంత సంచలనం సృష్టించిన కేసు, ఒక మైనర్ బాలిక మీద అత్యంత పవర్ఫుల్ ఉండే ఒక మినిస్టర్ యొక్క కొడుకు చేసిన అత్యాచారం, అందులో నిందితుడిని ఉదయం 11 గంటలకు తెల్ల ఫార్చునర్ కారులో ఆల్రెడీ బాజాబ్తా మంచి రాజులాగా చెర్లపల్లి జైలు నుంచి వెళ్ళిపోయింది సార్ అని చెప్పారు. సో మేము చెప్పేదాకా కూడా ఈ బయటి ప్రపంచానికి ఇతను బెయిల్ మీద పోయిందనే విషయం ఎవరికి తెలియదు. అత్యంత రహస్యంగా ఈ బెయిల్ వాదనలు జరిగినాయి. ఇలా మేము అడిగేది ఏంటంటే, ఇంత సంచలనం సృష్టించిన కేసులో బాధితురాలు పేరు చెప్పమని ఎవరు అడిగారు? చెప్పకూడదు, అది రూలు. బాధితురాలి తల్లి పేరు చెప్పమని అడిగారు, రూలు. మీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ బాధితురాలికే చెప్పండి అంటున్నాం, మాకందరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిందితుడికి ఇంటరిమ్ బెయిల్ వచ్చింది ఆర్ బెయిల్ వచ్చింది అన్న విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? ఇది మొదటి ప్రశ్న మీకు. అంత రహస్యంగా బెయిల్ పిటిషన్లలో వాదోపవాదాలు జరిగితే వాటిని మీడియా నుంచి దాచిపెట్టి, బయటి ప్రపంచం దాచిపెట్టి అంత రహస్యంగా చేయాల్సిన విషయం ఎందుకు అనేది ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇక రెండవది, ఇది మన బండి భగీరథ్ గారు వారి లాయరు ఏర్పాటు చేసిన కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్. ఎంత తెలివిగా ఈ పిటిషన్ ఫైల్ చేసిందంటే చాలా అంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతాం మనం. ఇతను మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్ అంట. ఇగో ఆయన ఐడి కార్డు కూడా ఇక్కడ ఉంది. ఇతను మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్. ఈ మహీంద్రా యూనివర్సిటీలో ఇతను 2023 నుంచి నడుస్తూ ఉన్నది, చదువుకుంటా ఉన్నాడు.
2023లో మీ అందరికీ ఇంతకుముందే నేను చెప్పిన మే 8వ తారీఖు నాడు ఇదే వేదిక నుండి 2023లో ఇతను 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు మహీంద్రా యూనివర్సిటీలో. ఘోరంగా అత్యంత పాశవికంగా విద్యార్థిని కొడితే, దాని తర్వాత వాళ్ళ డార్మిటరీకి కూడా పోయి కొడితే ఇతను యూనివర్సిటీ నుంచి రస్టికేట్ చేసిండ్రు. ఇతను బీబీఏ స్టూడెంట్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇతను మరి ఎన్ని ఎగ్జామ్స్ రాసిండు, ఎన్ని పాస్ అయ్యిండు అదంతా ఎవ్వరికి తెలియదు. కానీ ఇందులో ఇప్పుడు దీంట్లో బెయిల్ పిటిషన్లో ఇతనికి 3 సంవత్సరాల కోర్సు, అంటే 2023 నుంచి 2024, 24 నుంచి 25, 25 నుంచి 26, ఇది ఫైనల్ ఇయర్. ఈ 3 సంవత్సరాల కోర్సులో ఇతను ఎగ్జామ్స్ చాలా క్రిటికల్ ఎగ్జామ్స్, మరి మిగతా ఎగ్జామ్స్ రాసిండో లేదో దీంట్లో లేదు. కానీ ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు రాయకపోతే ఈయనకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది, అంటే ఈయన జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి మరి వాళ్ళ అడ్వకేటు పిటిషన్ ఫైల్ చేసిండు. ఇది బయటకు వచ్చింది ఆ పిటిషన్. ఇంకా బెయిల్ ఆర్డర్ బయటికి రాలేదు. ఇంత రహస్యంగా బెయిల్ ఆర్డర్ పెట్టడంలో ఆంతర్యం ఏందో మాకు అర్థం కావడం లేదు. ఓకే, బయట ప్రపంచం చెప్పాలని అనుకోవట్లేదు. బాధితురాలికన్నా చెప్పాలిగా బెయిల్ ఆర్డర్, బాధితురాలికన్నా ఒక కాపీ ఇవ్వాలిగా. బాధితురాలు రాలేదు, ఆమె భయపడుతున్నది. ఎందుకంటే ఇంతకుముందే వాళ్ళ ఫ్యామిలీని ఆయన బండి సంజయ్ గారే డైరెక్ట్గా బెదిరించినట్టుగా వాళ్ళే చెప్పిండ్రు. ఇప్పుడు బాధితురాలు అడిగే పరిస్థితి లేదు, కోర్టుకు వచ్చి అడిగే పరిస్థితి లేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధితురాల దగ్గరకు పోయే పరిస్థితి లేదు, డీసీపీ ఉమెన్ సేఫ్టీ పోయే పరిస్థితి లేదు. ఇక ఈ తెలంగాణ పోలీసులు అయితే ఆమెను ఘోరంగా ఒక క్రిమినల్ లాగా చూస్తూ ఉన్నారు. నిందితుడి మీద సానుభూతి వచ్చే విధంగా కొంత ఒక వర్గం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితురాలు ఏ మోగం పెట్టుకొని ఏ ధైర్యంతో కోర్టుకు వచ్చి ఇవన్నీ తీసుకుంటుంది? పోలీస్ ఆఫీసర్లే పోయి ఇవ్వచ్చు, కానీ ఎవ్వరూ పోలేదు. సో బెయిల్ ఆర్డర్లో ఏముందనేది ఎవరికి తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఈయనకు ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళ అడ్వకేట్ చెప్పిండు. ఇక ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా చూద్దాం. ఎగ్జామ్స్ ఈయనకు స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్. నిజానికి స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జాము ఒకసారి సప్లిమెంటరీ ఎగ్జామ్ పెడతారు, ఏదైనా కామన్గా చాలా యూనివర్సిటీలో కూడా జరుగుద్ది. ఇక్కడనే మా విద్యార్థి నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు, వారికి తెలుసు. ఈ ఎగ్జామ్ పోయింది, ఇప్పుడు స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. ఈ స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఒక బ్యాచ్కి పెట్టేసిండ్రు. జూన్ 20కి అయిపోయినాయి స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్. ఆ స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఈయన రాయలేదు. ఇప్పుడు అది రాయలేదని ఆ 22వ తారీఖు, జూన్ 22వ తారీఖు నుంచి ఇంకొక సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టిండ్రు. నేను దీన్ని కూడా తప్పు పట్టడం లేదు. ఠీకే, ఒక విద్యార్థి పాస్ కావాలని మీరు అనుకుంటే పాస్ కాదు. నిజానికి బండి సాయి భాగీరథ్ ఎవరో మాకు తెలియదు, ఆయన కూడా ఒక విద్యార్థి. ఫర్ టైం బీయింగ్ అనుకుందాం. ఆయన చేసింది నేరమే, ఘోరమైన నేరం, కానీ ఆయన విద్యార్థి, ఆయనకు చదువుకునే హక్కు ఉన్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. నువ్వు చదువుకోవాలనుకున్నా చదువుకో, మంచిగా పాస్గా. ఇప్పుడు నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్ కూడా నువ్వు తప్పులు రాస్తే కూడా నేను